విద్యార్థుల జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగుల దందా. దీనిని ఆపే అధికారులే లేరా? సూపరింటెండెంట్ ఏం చేస్తున్నారు? హెడ్ నర్స్ ఏం చేస్తున్నారు? వీరికి తెలియకుండానే ఈ దందా నడుస్తుందా? ఎవరికి ఎంత పర్సంటేజ్? ఈరోజు ISR 9 న్యూస్ ద్వారా బట్టబయలైన జగ్గేపేట ప్రభుత్వ హాస్పిటల్ చీకటి దందా. జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రేమ్ కిషోర్ అనే వ్యక్తి పేషెంట్స్ నుంచి పేద ప్రజల నుండి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఇది నిజమా అబద్ధమా? ఎక్స్క్లూజివ్ న్యూస్. ISR 9 న్యూస్ లో ప్రేమ్ కిషోర్ అనే వ్యక్తి 2017 నుండి ప్రైవేట్ ల్యాబ్ AP డయాగ్నోస్టిక్ సెంటర్ జగ్గేపేట డాక్టర్స్ రోడ్ లో నిర్వహిస్తున్నాడు. బ్లడ్ డ్రా చేయడం అనేది చట్టరీత్యా నేరం. దాన్ని కూడా లెక్క చేయకుండా తన ప్రైవేట్ ల్యాబ్ లో బ్లడ్ డ్రా చేసి ప్రభుత్వ హాస్పిటల్లో దాన్ని గర్భిణిలోకి ఎక్కిస్తున్నారు. ఇదంతా సూపరింటెండెంట్ కి, హెడ్ నర్స్ కి, డాక్టర్స్ కి తెలిసే జరుగుతుందని ప్రజల అభిప్రాయం. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల నుండి డబ్బులు తీసుకుని థైరాయిడ్ టెస్ట్ చేస్తాడని, ఇందుకు గాను అతను 350 రూపాయలు తీసుకుంటాడని పేద ప్రజలు, పేషెంట్లు వాపోతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో బ్లడ్ స్టోర్ సెంటర్లో ఉన్న బ్లడ్ ప్యాకెట్లు మంచివి కావని పేషెంట్లకు చెబుతూ అతను తన ల్యాబ్లో బీట్ చేసిన ఆ బ్యాగుల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కిస్తూ అందుకు పేషెంట్ల దగ్గర నుండి 3000 రూపాయలు వసూలు చేస్తున్నారని సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను తన సొంత ల్యాబ్ జగ్గేపేటలో ఉన్న AP డయాగ్నోస్టిక్ సెంటర్ కి తరలించుకుంటాడని, అతను ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించకుండా అతని సొంత ల్యాబ్లోనే ఎక్కువ సమయం గడుపుతాడని సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను తన ల్యాబ్కి పండించుకుంటున్న ల్యాబ్ టెక్నీషియన్ ప్రేమ్ కిషోర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అధికారులను అడగాలో తెలియక ఇక్కడికి వచ్చే పేషెంట్లు, ప్రజలు బాధపడుతున్నారు. అంతేకాక క్యాజువల్ లీవ్ లో ఉన్న ప్రేమ్ కిషోర్ కి ఆన్ డ్యూటీ అని అటెండెన్స్ ని కూడా మేనేజ్ చేస్తున్న జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సూపరింటెండెంట్, హెడ్ నర్స్ తెలిసిన సమాచారం. దీనిపై వెంటనే ఆంధ్రప్రదేశ్ DCHS ని, కమిషనర్ ని, హెల్త్ మినిస్టర్ కృష్ణ యాదవ్ ని, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యని అధికారులందరూ స్పందించి వెంటనే కమిటీ వేసి సమాచారాన్ని సేకరించి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని, పేద మధ్య తరగతి ప్రజలు యాక్షన్ తీసుకోవాలని ISR 9 న్యూస్ ద్వారా కోరుకుంటున్నారు. నాదైతే ఒక గంటన్నరలో వస్తారా రిపోర్టు, లేదంటే అప్పుడు 3కి వస్తాను, అప్పుడు తీసుకో. అంటే ఈ అమ్మాయి పేరు ఏజ్ అమ్మా 20. జ్వరం తగ్గుతుందా? మరి ఇక్కడ చేయిపోయావా? ఓకే, గంటన్నరలో రాండి. నా దాంట్లో వస్తుంది, ప్లేట్లెట్లు కూడా వస్తాయి. నేను చేసి ఆయన MP పోయాడు టైఫాయిడ్ అని మలేరియా చేస్తాను. ఎన్నో నెల 350 అమౌంట్ తీసుకుంటారమ్మా గంటన్నర టైం బట్టి. ఓకేనా? 350 రూపాయలు. ఓకేనా? అదే ఎన్నో నెల అని అడిగాను. ఇది ఒకటి, రెండు కలిపి 650 రూపాయలు అవుతుంది. కనాలు కూడా తెచ్చుకోవాలి, 50 రూపాయలు అవుతుంది. అవన్నీ ఆయన రాస్తాను. గంటన్నరలో కావాలి. మూడో నెలలు ఒకసారి చేర్చుంటాయి మళ్ళీ చేయాలి. 650 తీసుకో. 1 2 సెకండ్ రూమ్ ICTC అని బోర్డు ఉందా? హలో,
ధన్యవాదాలు.